కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. జగత్సాక్షి సర్వశక్తి సంపన్నుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. సర్వలోకములకు ఆధారమైనటువంటి సత్యమును హృద్గోచరమగునట్లుగా ముముక్షు జనకోటికి అత్యంత సులభోపాయముగా ఉపదేశించుట కొరకై అవతరించినటువంటి అవతార పురుషుడగు జగద్గురువగు శ్రీ కేశవానంద యోగిచంద్రుల పాదపద్మములకు ప్రణామములు. భగవద్వాణి భగవంతుని యొక్క హాసము నుండి వెలువడినటువంటి భగవద్గీతను మనం ఇప్పుడు శ్రవణము చేయబోతున్నాం. తాని సర్వాణి సంయమ్య యుక్తాసీత మత్పరః వసేహి యసేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అట్టి ఇంద్రియంబుల నెల్ల అణచివైచి యుక్తుడగువాడు నాయందే ఉంచు మనసు. ఇంద్రియంబులు వశ్యంబులెవనికగునో అతని ప్రజ్ఞ ప్రతిష్ఠితం బగుచునుండు. భగవానుడు ఇంద్రియముల యొక్క శక్తిని గుర్తు చేస్తున్నాడు. శరీరి అయినటువంటి జీవుడు, దేహి అయినటువంటి జీవుడు అంటే దేహాన్ని ధరించుకుని ఉన్నటువంటి జీవుడు, శరీరాన్ని నిత్యము ఉపయోగించుకుంటూ ఉన్నటువంటి జీవుడు. ఈ శరీరమునకు గల దశేంద్రియాదులు గొప్ప శక్తి కలిగి ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ శక్తి అధోముఖంగా దుర్వినియోగం అవుతూ ఉంది. అంటే సూర్యుని యొక్క ఆవిరితో నీరు సముద్ర జలము మేఘమండలమునకు చేరి కొన్ని మాసములు అక్కడ ఉండి ఋతుకాలములో దైవ సంకల్ప ప్రేరితమయ్యి అది వర్ష రూపములో భూమికి దిగుతుంది. కానీ ఇంత ప్రయత్నము చేత భూమికి అందుతూ ఉన్నటువంటి ఆ వర్షము పైరులకు అందితే ఫలాదులు వెలువడతాయి.
పంటలన్నీ పండితే జీవులకు ఆకలి దప్పిక తీరుతాయి. అలా కాకుండా ఆ వర్షపు నీరు ఏటికి తిరుక్కొని సముద్రానికి వెళ్ళిపోయిందనుకో, ఏమిటి దానివల్ల ఉపయోగం? ఆ వర్షపు నీరు ఏటి వైపుకు తిరిగి సముద్రానికి వెళ్ళిపోయిందనుకో, దాన్ని మేఘమండలమునకు ఎక్కించడము, అక్కడ దాన్ని ఆ మేఘమండలములో ఆకాశము యొక్క ఆత్మ యొక్క శక్తి ఆకాశమునందు ఆ మేఘమండలములో నీటిని స్టోర్ చేసుకొని పెట్టుకొని ఈ సృష్టిలో గల జీవులకు కావలసినటువంటి ఎనర్జీని అది ఛార్జింగ్ చేస్తుందండి. ఎందుకోసం నీటిని పెట్టుకుంటుంది మేఘమండలములో అంటే, ఆ మేఘమండలములోకి ప్రవేశించినటువంటి నీటికి ఈ సృష్టిలో గల జీవరాశులకు, త్రాగిన జీవులకు కానీ, ఆ నీటిని పీల్చుకున్నటువంటి వృక్షాదులకు కానీ, పైరులకు కానీ తగినంత ఎనర్జీ ఆ నీటి ద్వారా ఏర్పడి ఆయా ఫలాలను అవి అందించడానికి తగినటువంటి యొక్క శక్తి ఆ నీటి యందు ఇమర్చడం కోసమే, ఆ ఎనర్జీని స్టోర్ చేయడం కోసం, ఆ ఛార్జింగ్ చేయడం కోసం మేఘమండలములో మ్యాక్సిమం తక్కువ అంటే 3 నెలలు ఛార్జింగ్ అవుతుందండి ఆ నీరు. అప్పుడు ఆ ఛార్జింగ్ అయినటువంటి నీటిని మాత్రమే వర్ష రూపంలో భూమికి ప్రవేశపెడుతూ ఉన్నాడు. ఇంత ప్రాసెస్సుతో వెలువడేటువంటి ఆ వర్షధారలు సముద్రానికి పోతే ఏమిటి ఉపయోగం? అలాగే ఆత్మ నుండి మనస్సుకు, మనస్సు నుండి ఇంద్రియాదులను ప్రకాశింపచేస్తూ ఉన్నది దైవశక్తి. ఈ శక్తి నిరుపయోగంగా కేవల విలాసములకు, కేవల అశాశ్వతమైన శరీర సౌకర్యాలకు, అత్యల్పమైనటువంటి భోగములకు ఇంద్రియాదుల యొక్క శక్తిని వినియోగిస్తూ దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు జీవుడు. దీనివల్ల ప్రమాదము అంటాడు. ఏమిటా ప్రమాదము? పుట్టావా, వ్యర్థమైన జీవితాన్ని గడిపావా, ఆయుష్నంతటినీ నష్టం చేసుకొని మరణిస్తావా, మరణించేటప్పుడు సత్యానికి దూరమయ్యి ధర్మానుష్ఠానపరుడుగాక ఏమి ఇంద్రియ వ్యాపారములకు వశమైన మనస్సు గలవాడవై ఎన్నో దురాచారాలకు బానిసయ్యి లేని పాపమునంతటిని సేకరించుకొని మూటగొట్టుకుని నీచ జన్మాదులకు పోదగినటువంటి ప్రమాదాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాడు జీవుడు. ఇది ప్రమాదం కాదా? ఇది సుఖమా? ఇది యుక్తమా? ఇది కరెక్టా? కాబట్టి ఇంత వ్యయ ప్రయాసలతో నీటిని మేఘమండలమునకు ఎక్కించి వర్షింపచేస్తే అది సముద్రానికి పోతే ఏం ప్రయోజనం అన్నట్లు, అరే నీకు ఓ జీవుడా, నీకు ఇంత వాల్యూ కలిగినటువంటి జన్మను నీకు ప్రసాదిస్తే ఆ జన్మను నీవు ఎవడి జన్మనిచ్చాడో తెలుసుకోకుండా బ్రతుకుతున్నావు. ఈ ప్రజ్ఞ, ఈ శక్తి, ఈ జ్ఞానం ఎవడిచ్చాడో వాని వైపుకు మనస్సు తిప్పకుండా మనస్సును ఇంద్రియాదుల వైపుకు తిప్పి భోగలాలసుడవయ్యి ఆయుష్ను వ్యయం చేసుకుంటున్నావు. అందువల్ల ఇక్కడ అటువంటి ఇంద్రియాదుల ద్వారా ఆత్మశక్తి మనస్సుకు, మనస్సు నుంచి ఇంద్రియాదులకు, ఇంద్రియాదుల నుండి భోగలాలసత్వముతో ఇది నిరుపయోగమైపోతూ ఉంది. కాబట్టి ఆ ఇంద్రియాదులను మనము నిగ్రహించినట్టయితే ఆ నిగ్రహ శక్తి వల్ల మనస్సు స్వశక్తిని పుంజుకుంటుంది. స్వశక్తిని పుంజుకున్నటువంటి యొక్క మనస్సు ఆత్మను తెలుసుకుంటుంది. ఆత్మను తెలుసుకున్నటువంటి యొక్క జీవుడు ముక్తుడయి పరమాత్మ స్వరూపుడు అవుతాడు. అందువల్ల తాని సర్వాణి
సంయమ్య, సంయమనము అంటే ఏమి? ఇంద్రియాదులను అదుపులోకి తీసుకోవడం. యుక్త అంటే ఏమి? తెలివి కలిగి మెలగడం. ఆసీత మత్పరః, ఆసక్తిని మనసును నాయందు నియమించాలి అంటాడు. నాయందు నియమించాలి అంటే నేనెవరు? శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, నాయందు నీ ఆసక్తిని నియమించు అంటాడు. మరి ఆయన అప్పుడు అర్జునునికి ఎదురుగా ఉన్నాడు. అప్పుడు ఆయన మీద మనసు ఉంచాడు. ఇప్పుడు మనం ఆ అవతార పురుషుడు ఇప్పుడు శరీరంతో లేడు. ఆ గీతను అనుసరించి ఆ అర్జునుడిలాగా మనం కూడా మనస్సును నియమించాల్సి వస్తే ఆయనంటే ఆయన మీద మనస్సును నిలిపాడు. మనం ఎవరి మీద నిలపాలి? ఆయన ఏ రూపంలో ఉన్నాడని నిలపాలి అంటే ఆయన అనగా ఆత్మ. ఆయనంటే ఎవరు? ఆత్మ. శరీరం కాదు, శరీరాన్ని పరిపోషిస్తూ ఉన్నటువంటి ఆత్మ. ఆ ఆత్మ సనాతనము, శాశ్వతము, అన్ని కాలములలో, అన్ని యుగములలో, అన్ని కల్పములందు మార్పు లేకుండా ఉండేటువంటి యొక్క ఆత్మ. అందువల్ల అది మత్పరః, ఆ మనస్సును నాకు సమర్పించు. సమర్పణ అంటే మనసు ఆత్మ యొక్క స్వరూపం కాబట్టి, ఆత్మ నుంచే అది ఉదయించింది కాబట్టి, ఆత్మయే తనకు జన్మస్థానం కాబట్టి, ఆత్మ మనసుకు తల్లి గనుక తల్లి ఒడిలో ఉండడానికి పిల్లాడు ఎంత ఇష్టపడతాడో, మనసు తన కన్న తల్లి వంటి యొక్క ఆత్మయందు కలియడానికి అంత సుముఖత కలిగి కలుసుకుంటుంది. మరి ఇలాంటి ఆత్మతో ఈ మనసు కలియక జరగాలంటే వసేహి యస్యేంద్రియాణి, ఇంద్రియాదులను స్వాధీనములో ఉంచుకోవాలి. అనవసరంగా చైతన్య శక్తి నిరుపయోగమవుతూ ఉన్నది ఇంద్రియముల ద్వారా. కాబట్టి ఆ ఇంద్రియాదులను నీవు అదుపులోకి తీసుకున్నట్లయితే ఆ శక్తి మనసుకు తోడయ్యి మనసుకు ఆత్మను తెలుసుకునేటువంటి ప్రజ్ఞ ఏర్పడుతుందనే విషయాన్ని స్వామి గారు చెప్తున్నారు. ఇది కీలకం. ఎంతవరకు మనసు ఇంద్రియాదుల ద్వారా వాటిని వెంబడిస్తుందో అంతవరకు ఆత్మను తెలుసుకునే శక్తి మనసుకు రానే రాదు, ఎంతకాలానికి రాదు. ఎన్ని యుగాలు అందుకే మనకు ఇప్పటికీ ఈ పురాణాలన్నీ ఎప్పుడు ఏర్పడినాయో. అసలు బలిచక్రవర్తి అంతకుముందు జరిగిన చరిత్రను చెప్పమని అడుగుతాడు వాళ్ళ నాయన వైరోచనుణ్ణి. మరి బలిచక్రవర్తి 10 కోట్ల సంవత్సరాలు స్వర్గాన్ని పాలిస్తాడు. అంతకుముందు పెద్దల యొక్క చరిత్రను వైరోచనుడు బలిచక్రవర్తికి చెప్తాడు. 10 కోట్ల సంవత్సరాలకు పూర్వం వైరోచనుడు చెప్పింది. ఆ వైరోచనుడు అంతకుముందు పెద్దల యొక్క చరిత్రను చెప్పుకుంటూ వస్తాడు. అంటే ఇది ఏ కాలము నుంచి ఈ ప్రాసెస్ ఇది జరుగుతూ ఉందో అన్ని కాలముల్లో కూడా జీవుడు అనేవాడు మనము జీవస్వరూపంతో ఉన్నాము. అన్ని యుగాలలోనే ఉన్నాము, అన్ని కల్పాలలోనే ఉన్నాము. కానీ అన్ని యుగాలలోనూ అన్ని కల్పాలలోనూ అనేక శరీరాలు ధరించి ఇంద్రియ వృత్తులను వెంబడించింది. దానివల్ల ఇప్పటి వరకు కూడా ముక్తి అనేది మనకు చేరువ అవ్వలేదు. కారణం ఏమిటి అంటే ఇక్కడ మిస్టేక్ ఉంది. కాబట్టి ఇంద్రియ వృత్తులను నిరోధించుటే
ఉత్తమ యోగము తెలియమురా అంటాడు ఆదిశంకరాచార్యులు వారు. మత్తిల్లిన గతి బాలుని పగిది మహిని యోగి చరించునురా అంటాడు. ఇంద్రియ వృత్తుల నిరోధించుటే ఉత్తమ యోగము చూడుమురా అంటాడు శంకరాచార్యులు వారు. కాబట్టి ఆ ఇంద్రియాదుల యొక్క వృత్తులను, ఏ వృత్తులను? దుర్వృత్తులను, సద్వృత్తులను కాదు. సద్వృత్తులు స్వాధీనములో ఉండి ఒక మంచి పని చేస్తున్నావు, అక్కడ ఇంద్రియ నిగ్రహం ఉంది కనుకనే, నీ మనస్సు నీ కంట్రోల్లో ఉంది కనుకనే, ఈ పని చేయడం ఉత్తమమనే ఆలోచనా శక్తి నీకు ఉంది కనుకనే, నీ ఇంద్రియాదులు నీ స్వాధీనంలో ఉన్నాయి కనుక ఒక మంచి కార్యాన్ని నిర్ణయించుకుంటున్నావు, ఈ కార్యం చేయడం శ్రేయస్కరమని గ్రహిస్తున్నావు, ఆ కార్యాన్ని మనసొప్పి ఇష్టపూర్వకంగా చేయగలుగుతున్నావు. అక్కడ నిగ్రహం ఉంది. నిగ్రహం ఉండి వాటిని వినియోగించవచ్చు, తప్పు లేదు. నిగ్రహాన్ని కోల్పోయి తప్పులను చేయకూడదు. అక్కడ నిగ్రహం కావాలి. అది ఇంద్రియముల యొక్క బలాన్ని శ్లాఘిస్తున్నాడు. గొప్ప బలము గలవి అని స్వామిగారు పేర్కొంటున్నాడు. అంత బలం వాటికి ఎక్కడి నుంచి వచ్చింది అని మనం ఒకసారి విచారించినప్పుడు అది స్వశక్తి కాదు, ఇంద్రియములకు ఉన్నటువంటి స్వశక్తి కాదు అని మనము గ్రహించాలి. ఏమి? ఆత్మయే ఇంద్రియాదులను ప్రకాశింపచేస్తూ ఉన్నదని గ్రహించాలి. ఆత్మయే మనస్సు ద్వారా, మనసు నుంచి ఇంద్రియములను ప్రకాశింపచేస్తూ ఉన్నది. కాబట్టి ఈ బలవత్తరములకు, ఈ బలవత్తరమైనటువంటి శక్తి ఆత్మదే కానీ దీనిది కాదు, దేనిది కాదు. అటువంటి బలవత్తరమైనటువంటి ఇంద్రియముల అన్నిటినీ చక్కగా వశపరుచుకొని ఎవడు? సాధకుడు. ఏ సాధన గలవాడు? సాధనలంటే అనేకములు. ఒక్కొక్క కార్యం నెరవేర్చుకోవడానికి ఒక్కొక్క సాధన ఉంటుంది. కానీ ఏ సాధన? యోగ సాధన, జ్ఞాన సాధన. సాధన దేని కొరకే చెయ్యాలి? సాధ్య వస్తువు ఒకటి ఉండిన కదా సాధన చేయవలే. నువ్వు సాధించాల్సింది ఏదైనా ఒకటి ఉంటే కదా నువ్వు సాధన చెయ్యాలా. నువ్వు సాధిస్తే సాధ్యమయ్యేది, నువ్వు సాధించకపోతే సాధ్యం కాకుండా ఉండేది కాదే ఆత్మ. అది ఎప్పటికీ స్వతసిద్ధంగా ఉందే. అటువంటి దాని కొరకే నువ్వు చేయవలసిన సాధన ఏ పాటిది? ఏ సాధన చేస్తే అది అందుతుంది అంటే సాధన మనస్సును, ఇంద్రియాదులను సరైనటువంటి ఆత్మకు అనువైనటువంటి యొక్క మార్గములోకి త్రిప్పుకోవడం కోసం వీటికి సాధన అవసరం, కానీ ఆత్మకు సాధన అవసరం లేదు. దానికి ఏ సాధన అవసరం లేదు. అది స్వతసిద్ధంగా ఉంది. దానిని పొందడానికి కావలసినటువంటి అర్హత మనసుకు కావాలి. దాన్ని పొందడానికి కావలసినటువంటి అర్హత మనసుకు కావాలి. మనసుకు అది కావాలి అంటే అవి నిగ్రహింపబడితే దీనికి లభిస్తుంది. అవి నిగ్రహింపబడకపోతే ఏమి? ఒక వాహనములో ఒక వ్యక్తి దిగాలి. ఆ వాహనం నుంచి అది దిగాలి అంటే వాహనం యొక్క స్పీడు కంట్రోల్ లేక రావాలి. వాహనం యొక్క స్పీడు కంట్రోల్ లేకొచ్చి అది పూర్తిగా నిలబడాలి. పూర్తిగా బండి కదలకుండా నిలబడితే అప్పుడు సురక్షితంగా దిగచ్చు. ఏ కొంతైనా మూవింగ్లో ఉంది అంటే కింద అడుగు పెడితే ప్రమాదం. అందువల్ల అన్ని ఇంద్రియాదులను నిగ్రహింపబడాలి. ఏమి? అన్ని గేర్లు స్లో చేసేసి ఫస్ట్ గేర్ మాత్రం రన్నింగ్లో ఉన్నది అనుకో, బండి మూవింగ్లోనే ఉంటుంది, దిగడానికి సాధ్యం అవ్వదు. అలాగే
ఒక ఇంద్రియము అన్ని ఇంద్రియాదులు లోపరుచుకొని ఒకటో రెండో ఏముందిలే అనుకున్నట్టు కాదు. బండి పూర్తిగా ఆగితే బండిలో ఉన్న వాళ్ళు దిగడానికి ఎంత సురక్షితంగా ఉంటుందో దిగడానికి, అలాగే సర్వేంద్రియాదుల యొక్క వేగము స్టాప్ అవ్వాలి, వాటి వేగము నిరోధింపబడాలి, అవి కంట్రోల్ లేక వచ్చేయాలి, పూర్తి మనస్సు యొక్క స్వాధీనం లేక వచ్చేయాలి ఇంద్రియాదులన్నీ. ఆ సాధన చెయ్యాలి సాధకుడు. ఏ సాధన? ఇంద్రియాదులు తన కంట్రోల్లోకి తీసుకోదగినటువంటి సాధన చేసినట్లయితే ఆత్మ స్వతసిద్ధంగా ఎదుటపడుతుంది. ఆత్మ కోసం నువ్వు ప్రత్యేకంగా సాధన చేయాల్సిన అవసరం లేదు, దానికి ఏ సాధన అవసరం లేదు. నిన్ను నువ్వు సరిచేసుకోవడానికి, దాన్ని పొందడానికి కావలసిన అర్హత నీకు కావాలి కాబట్టి నువ్వు సరిపడాలి. ముందు నువ్వెవరు? మనస్సు. నువ్వెవరు? ఇంద్రియాదుల వెంట పరుగులు తీస్తున్నటువంటి అస్థిరమైనటువంటి స్వభావం గలవాడవు. ముందు నీకు స్థిరత్వం కావాలి, ముందు నీకు నిలకడ కావాలి, ముందు నీకు నిగ్రహం కావాలి, ముందు నీకు వాటితో పొత్తు వదులుకొని ఆత్మతో పొత్తును ఏర్పరచుకోవాలి. ఈ సాధన జీవునికి కావాలి, ఈ సాధన మనసుకు కావాలి. అందువల్ల ఇక్కడ సాధకుడు అనే ప్రశ్నలు లేవదీస్తాడు, పాయింట్లు లేవదీస్తాడు. ఇక్కడ మనస్థిరత్వము, స్థిరత్వము ఎప్పుడు కలుగుతుంది? ఆత్మసాక్షాత్కారం కలిగినప్పుడు. ఆత్మసాక్షాత్కారం అనేది అంతకుముందు స్థిరత్వం కలుగుదా? ఆత్మసాక్షాత్కారానికి ముందుగానే స్థిరత్వం కలుగుదా? కొంత మేరకు కలుగుతుంది. ఎంత మేరకు కలుగుతుంది? కొంత మేరకు అంటే ఎంత మేరకు కలుగుతుంది అంటే, సూర్యోదయానికి అరుణోదయానికి ఉన్న తేడా ఎట్టిదో ఆత్మ సాక్షాత్కారానికి ముందు కలిగేటువంటి అనుభూతికి ఉన్న వ్యత్యాసము అలా జరుగుతుంది. సూర్యోదయం క్లియర్గా తెలియబడుతుంది, అరుణోదయం కొంత క్లారిటీ వస్తుంది. అలాగే సాధకునికి మనస్సు, ఇంద్రియాదులు మనస్సుకు అదుపులోకి వచ్చేసాయి అంటే, అదుపులోకి వచ్చేసిన తరువాత మనస్సు సుస్థిరతను పొందుతుంది, శాంతిని పొందుతుంది. అప్పుడు మనసు ఏం ఆలోచిస్తుందో తెలుసా? ఈ చెయ్యి దీన్ని కదిలిస్తూ ఉన్నది చైతన్యం. అంటే చైతన్యం యొక్క శక్తి దీనిలోనికి ఇలా ప్రవేశించి ఇలాంటి చేతితో ఇవ్వడం, తీసుకోవడం మొదలగు కార్యాలను చేయించడానికి దీనిలో ఇలా ప్రవహిస్తూ ఉంది. ఈ శరీరాన్ని అంతటినీ మోసుకొని నడవడం, నిలబడడం, పరిగెత్తడం ఇటువంటి కార్యాలను చేయించడానికి పాదముల యందు ప్రవహిస్తూ ఉన్నది. అలాగే ప్రపంచాన్ని చూపించడానికి వెలుగు రూపములో కంటి యందు ప్రవహిస్తూ ఉన్నది, ధ్వని రూపములో చెవి యందు ప్రవహిస్తూ ఉన్నది. ఇలాగా అన్ని అవయవాలలోనికి ఆయా అవయవానికి అవసరమైనటువంటి మోతాదులో చైతన్యము ప్రవేశించి వాటిని కదలిస్తూ ఉన్నది. ఒక గుమస్తా యజమాని దగ్గర చెప్పిన పని చెప్పినట్లు తూచా తప్పకుండా ఎలా చేస్తూ ఉంటాడో, ఆత్మ అనే యజమాని యొక్క సాయుధ్యములో ఇవన్నీ గుమస్తాల్లాగా వాటి పనులవి ఇంద్రియాదులు చేస్తూ ఉన్నాయి. ఇంద్రియాలకు స్వతంత్రత లేదు, ఇంద్రియాదులకు స్వతంత్రించే శక్తి కూడా లేదు. ఇవన్నీ ఆత్మ సాయుధ్యములో ఆత్మశక్తిని సమకూర్చుకొని ఆత్మ యొక్క పర్మిషన్కు అనుగుణంగా ఇవి ప్రవర్తిస్తూ ఉన్నాయి అని జ్ఞాని తెలుసుకునేస్తాడు. అప్పుడు సర్వేంద్రియాదులు తన కంట్రోల్లో ఉన్నాయని గ్రహిస్తాడు. ఎప్పుడు ఆత్మజ్ఞానము మనసుకు కలుగదో అప్పుడు మనస్సు బలహీనపడిందనే ఇన్ఫర్మేషన్ వాటికి తెలిసిపోతుంది. మనసుకు ఆత్మబలము లేదు, మనసుకు ఆత్మ జ్ఞాపకమే లేదు, మనసుకు రైట్ హ్యాండ్ మనము తప్ప దానికి వేరే గతే లేదు.
మన సహాయాన్ని ఆశ్రయిస్తే తప్ప మనసుకు వేరే మార్గమే లేదు అని మనస్సు యొక్క వీక్నెస్ను, మనసుకు ఉన్నటువంటి బలహీనతను అవి గమనించి ఇంద్రియాదులు మనస్సును స్వాధీనం చేసుకొని ఇంతకాలం ఆడిస్తూ వచ్చేసినాయి. ఇప్పుడు మనస్సుకు సర్వలోకములకు అధినేత అయినటువంటి పరమాత్మతో అనుబంధం ఏర్పరచుకునేశాడు కాబట్టి ఆ అనంతమైనటువంటి, ఆ అనంతుడైనటువంటి యొక్క ఆ పరమాత్మ శక్తి ముందు మనం ఇంక మొరగలేము. సింహము ఎదురుపడింది అంటే కుక్క దానికి ఎదురుగా వచ్చి నిలబడుకున్నా కానీ ఇంకా కుయ్యక్కని అనలేదు, గౌ గౌని అనలేదు. ఇంకా దాని నోట్లో మురుగనేదే బయట పడదు. ఇంకా తోక కాళ్ళ సందుని పెట్టుకొని గమ్మున పనుకునేస్తుంది అంతే. అట్లా కాదని కై కుయ్యి అనిందంటే అది నోట్లో వేసుకునేస్తుంది. అట్లా సింహముతో సమానమైనటువంటి యొక్క ఆత్మ సాయుధ్యములో ఉన్నటువంటి మనసును అట్లా టచ్ చేసే ధైర్యము ఇంద్రియాదులకు లేదు. అప్పుడు లోపడతాయి అవి. అట్లా టచ్ చేసే ధైర్యం వాటికి లేదు. ఇంకా ఎప్పుడు సాధన, ఏ సాధన? ఆత్మ యొక్క సాధన. ఆత్మ యొక్క సాధన ఇందాక చెప్పుకున్నాం కదా, ఆత్మ కొరకు ఏ సాధన చేయాల్సిన అవసరం లేదని. అయితే సాధన అనే వాక్కుని ఎందుకు ప్రయోగించాడు అనంటే, మనసు బాగుపడడం కోసము, మనసు స్థిరత్వాన్ని పొందడం కోసము, మనస్సు ఆ చంచలము నుంచి చంచలము నుండి బయటపడడం కోసము ఈ మనస్సు ఆత్మను గుర్తుపెట్టుకోవాలి. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని గుర్తుపెట్టుకుంటే దీనికి స్థిరత్వం కలుగుతుంది. దాన్ని గుర్తుపెట్టుకుంటే దీనికి శాంతి కలుగుతుంది. దాన్ని గుర్తుపెట్టుకుంటే దీనికి నిలకడ కలుగుతుంది. దాన్ని గుర్తుపెట్టుకుంటే దీన్ని ఇంద్రియాదులు వదిలేస్తాయి. దాన్ని గుర్తుపెట్టుకుంటే దీన్ని పాపాలు వదిలిపోతాయి. దాన్ని గుర్తుపెట్టుకుంటే అనేక జన్మల వాసనలు వదిలిపోతాయి. దాన్ని ఒక్కదాన్ని గుర్తుపెట్టుకుంటే దీనికి బట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఇంకా అందుకోసం దీన్ని సాధన చేయాలి. ఎందుకంటే ప్రతి క్షణము మర్చిపోయే గుణం ఉండదు మనసుకు. ప్రతి క్షణము మర్చిపోయే గుణం ఉంది. దేన్ని? ఆత్మను మరిచే గుణం ఉంది. ఇంద్రియ వృత్తులను గుర్తు చేసుకునే గుణం ఉంది. ఎప్పుడు తినింది, ఎప్పుడు చేసింది, ఎప్పుడు చూసింది, ఆడికి పోయింది, ఏమేమి చేసింది, బాల్యములో ఏం చేసింది, యవనములో ఏం చేసింది, మొత్తం ఈ రికార్డ్ అంతా మళ్ళీ మొదటికి ఎత్తుకుంటుంది లిస్ట్ ఇది. అందువల్ల ఆ సాధనలోకి వెళ్ళిపోతుంది. అది ఆ సాధనలోకి పోకుండా ఉండాలంటే ఈ సాధన చేయాలి. ఈ సాధన బలపడితే ఆ సాధన బలహీనపడుతుంది. ఈ సాధన బలహీనపడితే ఆ సాధన బలపడిపోతుంది. రెండు త్రాసుల్లో ఏది బలం తక్కువగా ఉంటే అది తేలిపోతుంది, ఏది బలం ఎక్కువగా ఉంటే అది కిందికి దిగదొక్కేస్తుంది. అలాగా మనస్సు ఎక్కువగా ఆత్మను దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు అందువల్ల ఇక్కడ సాధకుడు అనే పాయింట్ని చెప్పాడు. ఇక్కడ సాధకుడు సాధ్యము ఏది సాధ్యము? జ్ఞాపకం సాధ్యం, సుసాధ్యం. జ్ఞాపకంలో మరుపు అనేది పూర్తిగా తొలగిపోవాలండి. నీ జ్ఞాపకంలో మరుపు అనేది పూర్తిగా తొలగిపోవాలి. మరుపు అనేది ఎట్లా తొలుగుతుంది అంటే దానికి మీకు ఒక సూత్రం చెప్తా. సూర్యునికి ఎప్పుడు కానీ రాత్రి ఎదురుపడదు. రాత్రి మనకు ఎదురుపడుతుంది. మనకెందుకు ఎదురుపడుతుంది అంటే సూర్యునికి భూమి అడ్డుగా వస్తుంది. సూర్యకాంతికి భూమి అడ్డు అయినప్పుడు ఆ అడ్డు తగిలిన ప్రదేశాలన్నీ రాత్రిగా చీకటిగా మారిపోతాయి. సూర్యునికి ఎదుటిపడినటువంటి ప్రదేశాలన్నీ పగులుగా మారుతూ ఉంటాయి. ఇప్పుడు అమెరికాలో సూర్యాస్తమయం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు సూర్యోదయం జరిగింది. కొన్ని ప్రదేశాలకు సూర్యోదయం అయితే కొన్ని ప్రదేశాలకు సూర్యాస్తమయం జరుగుతూ ఉంటుంది. అంటే సూర్యునికి ఎప్పుడూ రాత్రి లేదు, సూర్యునికి ఎప్పుడూ పగులే. అదేవిధంగా ఆత్మకు ఎప్పుడూ దానికి మరుపు లేదు, మరుపు ఉన్నదంతా మనసుకే. అందువల్ల ఆ మరుపు నుంచి బయటపడడం కోసం చేసే సాధననే సాధన అని చెప్పబడతా ఉంది. ఇక్కడ మరుపు లేని స్థితి నీకు ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు సూర్యుడు అయిపోవాలా.
నువ్వు సూర్యుడైపోవాలా. సూర్యుని ఉపాసించేవాడుగా ఉండకూడదు, నువ్వే సూర్యుడు అవ్వాలా. అప్పుడు నీకు ఇంక లేదు. భృగునామక విప్రుడని ఒక బ్రాహ్మణుడు ఒకానొక రోజు ఆయన ఇంటికి ఒక అతిథి వస్తాడండి. ఆ అతిథి వస్తే అతని సగౌరవంగా లోపలికి ఆహ్వానించి ఆయన పీట మీద కూర్చోబెట్టి ఆయనకు పాదపూజ చేసి ఆయనకు నమస్కారం చేసి ఆయనకున్నటువంటి యొక్క ఆహార పదార్థాలను తినబెట్టి భోంచేసిన తర్వాత ఆయన్ను కొన్ని సప్రశ్నలు చేస్తాడు. మహాత్మా, నాకు తెలిసినంత మట్టుకు నిత్యము బ్రహ్మముహూర్తములో లేవడం, స్నానం చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, 5వ గంటకు సుప్రభాత చేసుకోవడం, సుప్రభాత సేవ చేసుకోవడం, తర్వాత పూజ చేసుకోవడం, కుటుంబ కార్యాలను చేస్తూ కూడా ఆత్మను మరువకుండా ధ్యానం చేయడం, ఇలాగ చేస్తున్నాను. అయినా నాకెందుకో మనోనిగ్రహం కుదరలేదు, ఆత్మసాక్షాత్కారం కలగలేదు. ఇది ఎక్కడ మిస్టేక్ ఉందో నాకు కాస్త తెలియజేస్తావా అని అడుగుతాడు. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, నాయనా, నేను కూడా ఆ స్థితిలోనే ఉన్నాను, నీకు ఆన్సర్ చేయదగినంత అనుభవం నాకు లేదు నాయనా అంటాడండి ఆయన. ఇది వాళ్ళ యొక్క నిజాయితీ. ఏదో 2 కల్లబుల్లి మాటలు చెప్పకుండా, నాకు కూడా ఆ స్వానుభవం లేదు నాయనా, అయితే అటువంటి స్వానుభవం కలిగినటువంటి మహాత్ముని చెప్తా నీకు అని చెప్పి, అప్పుడు పద్ముడు అనేటువంటి నాగరాజు ఉన్నాడు, ఆయన దగ్గరకు వెళ్ళు, ఆయన నీకు కరెక్ట్గా సమాధానం చెప్తాడని చెప్తాడండి. అప్పుడు ఈ భృగువు ఆ పద్ముని సమీపానికి వెళుతాడు. వెళితే ఆ పద్ముడనే నాగరాజు ఇంటి దగ్గర లేడు, భార్య మాత్రమే ఉంది. ఆ భార్యను అడుగుతాడు, అమ్మా అయ్యగారు ఎక్కడమ్మా అని అడుగుతాడు. నాయనా, ఆయన సూర్యునికి రథము నడిపేదానికి వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడమ్మా అని అడుగుతాడు. ఆయన 7 రోజులు పూర్తిగాగా 8వ రోజు మళ్ళీ ఇక్కడికి వస్తాడు నాయనా అని చెప్తుంది అమ్మ. సరే అమ్మా, అట్టయితే నేను ఆ చెట్టు దగ్గర కూర్చొని ఉంటానమ్మా, అయ్యగారు వచ్చి నాకు తెలియచేయి అని చెప్పాడు. సరే, ఆ 7వ రోజు పూర్తయింది. 8వ రోజు అయ్యగారు వచ్చాడు. అయ్యగారు వస్తే ఆ అమ్మ చెప్పింది, స్వామి, భృగు అనేటువంటి ఒక మహర్షి మీ దర్శనార్థమై వచ్చాడు. ఇప్పుడు 6 రోజులుగా ఉపవాసం ఉన్నాడు. ఆ మహాత్మునికి మీరు ఎదుటపడి ఆయన్ను సమాధానపరిచిరండి అని చెప్పి భార్య చెప్తే అప్పుడు వెళుతాడండి. వెళితే ఈయన రాకను చూచి ఆయన ఎదురుగా ఆసనంలో నుంచి లేచి నిలబడుకొని 2 చేతులెత్తి నమస్కరిస్తాడు. అప్పుడు ఈ నాగరాజు ఆయన సమీపానికి వెళ్ళి ఆయన్ను కౌగలించుకున్నాడండి. ఆ కౌగలించుకున్నప్పుడు ఆయనకు కోటి సూర్య ప్రకాశముతో ఆత్మ సాక్షాత్కరింపబడి శరీరాన్ని మరచిపోయి ఆయన కౌగిలిలోనే సమాధినిష్టను పొందుతాడండి. ఆయన కౌగిలిలోనే సమాధినిష్టను పొందుతాడు. కొంతసేపటికి ఆయనకు జాగృతినిచ్చి అప్పుడు మహాత్మా, నీ యందు నేను, నా యందు నీవు కలము, మనం అద్వయమయులము, మనం ఇరువురం కాదు, మనం ఏకాత్మ స్వరూపులం. శరీరములు వేరువేరుగా కనపడినప్పటికీ మన ఆత్మ మాత్రము ఒక్కటిగా ప్రకాశిస్తూ ఉన్నదన్న సత్యాన్ని గుర్తించావా
అని నాగరాజు అడుగుతాడు. అది నీ అనుగ్రహం ప్రభు, తెలుసుకున్నాను. అయితే మీరు ఏ కారణంగా ఇంత దూరం వచ్చారు, ఈ 6 రోజులు ఉపవాసం ఉన్నారే, నా కొరకు ఈ 6 రోజులు ఉపవాసం ఉన్నటువంటి నీకు ఏం వరం కావాలనో కోరుకో మహాత్మా, ఇస్తాను అన్నాడు. అంటే మహాత్మా, నేను ఏ సంకల్పంతో వచ్చానో దానిని నాకు అడగకనే ఇచ్చారు అన్నాడు ఆయన. ఏ సంకల్పంతో నేను వచ్చానో దానిని నాకు అడగకనే ఇచ్చారు మహాత్మా, నేను ధన్యుణ్ణి, ఇంకా నేను మిమ్మల్ని అడగాల్సింది ఏమీ లేదు. అయితే మీరు సూర్యునికి రథాన్ని నడపడం కొరకై వెళ్తారు కదా, ఆ రథాన్ని తోలేటప్పుడు ఆ మార్గమధ్యములో మీకు ఎదురయ్యే సన్నివేశాలు ఎలా ఉంటాయి నాకు కాస్త చెప్తారా అని అడుగుతాడండి భృగు. అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే, ఒకరోజు మధ్యాహ్నం సూర్యుడు నడిమింటకు వచ్చాడు, రథం పోతా ఉంది. సూర్యుడు నడిమింటకు వచ్చేటప్పటికీ పడమర నుంచి ఒక సూర్యుడు వచ్చాడట. పడమర నుంచి ఒక సూర్యుడు వచ్చి ఈ సూర్యునితో కలుసుకున్నాడట. కలుసుకుంటే అప్పుడు నాగరాజుకు, ఆ సారథి అయినటువంటి నాగరాజుకు డౌట్ వచ్చింది. ఏమని డౌట్ వచ్చింది అంటే, ఇప్పుడు నా రథములో ప్రకాశిస్తున్నటువంటి సూర్యుడు ముందున్న సూర్యుడా, ఇప్పుడు వచ్చిన సూర్యుడా అనే డౌట్ వచ్చిందట. ముందున్న సూర్యుడా, ఇప్పుడు వచ్చినటువంటి సూర్యుడా, ఇప్పుడు ఎవరు అనే డౌట్ వస్తే అప్పుడు సూర్య భగవానుడు చెప్పాడట, నాయనా, ఇంద్రియ నిగ్రహం కలిగి నా స్వరూపాన్ని దర్శించి నా రూపాన్నే పొంది నాకెదురుగా వచ్చి నా స్వరూపంతో కలుసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఎదుటపడింది ఎవడు అంటే, ఇంద్రియ నిగ్రహాన్ని సాధించి మనోజయమును పొంది పరమాత్ముడనైనటువంటి నన్ను దర్శించి నాతో కలుసుకున్నటువంటి ముక్త జీవుడితడు. కాబట్టి జీవులందరూ నా స్వరూపధరులై నాతో వచ్చి కలుసుకుంటూ ఉంటారు అని సూర్య భగవానుడు నాగరాజుకు చెప్పాడట. ఆ పాయింట్ కోసం ఈ చరిత్ర చెప్పుకుంటూ వచ్చాను నేను ఇప్పుడు. కాబట్టి ఇంద్రియ నిగ్రహం వల్ల ఏం కలుగుతుంది అంటే, ఆత్మను దర్శించగలిగినటువంటి శక్తి మనస్సుకు ఏర్పడుతుంది. ఈ మనసుకు ఆ శక్తి ఇంతవరకు ఎందుకు కలగలేదు అంటే, ఇంద్రియాదుల యొక్క దుర్వృత్తుల వల్ల ఈ ఆత్మశక్తి నిరుపయోగమైపోవడం వల్ల మనసుకు ఆ శక్తి కోల్పోయింది. అంటే నిగ్రహం 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 అని ప్రతి శ్లోకంలో చెప్పుకుంటూ వస్తూ ఉండాడే. దీనివల్ల ఉపయోగం ఏంది అనేది మనకు తెలిస్తే కదా దాన్ని టచ్ చేయడానికి సిద్ధపడతాం మనం. దానివల్ల ఉపయోగం ఏంది అనేది క్లారిటీగా, ఇది ఎంతో అంత ఉపయోగం అయితే ఆ కాసింత దానికి ఇంత శ్రమ ఎందుకులే అనుకొని మనం ఈదోవాలని పోతూ ఉంటాం. అది మితములేనంత ఉపయోగం. ఆ ఉపయోగానికి ఇంకా మరి ఎదురు లేదు. ఇంకా అంత ఉపయోగం ఉంటేనే కదా ఇంకా దీన్ని ఖండించడానికి మనం సిద్ధపడతాము. ఏదో కొంత ఉపయోగం అని అంటే ఆ కొంత లేకపోతే పోనీ ఆ కొంత కోసం ఇంత చేయాలనా అనేటువంటి నిరుత్సాహం మనలో ఏర్పడుతుంది, ఎవరికైనా ఏర్పడుతుంది. కాదు అసలు కొంత కూడా ఇంద్రియాదుల వల్ల సుఖము లేదు, స్థిరత్వము లేదు, గొప్ప అనర్థము జరుగుతూ ఉంది జీవునికి ఇంద్రియ వృత్తుల వల్ల. వాటిని నిరోధించడంలోనే ఉంది గొప్పతనం అనే రహస్యము తేట తెల్లమునర్చడానికై భగవానుడు సాధకుడు మనస్థిరత్వము సమాధి అనగా ఆత్మయందే ఆసక్తమైన మనస్సు గలవాడై ఉండుట. దేని మీద ఆసక్తి దేని మీద ఉండకూడదు అంటే, భగవంతుని మీద ఉండొచ్చు, తప్పు కాదు. ఆయన మీద తప్ప దేని మీద ఉన్నా అది బంధం అవుతుంది. భగవంతుని మీద ఉంటే ఆసక్తి అది సహజం, అది ధర్మం.
భగవంతుని మీద ఆసక్తి ఉండడం అనేది ధర్మం. అది నీ ఇంటికి నువ్వు చేరుకోవడం నీకెంత ధర్మమో ఏమి, అలాగా నీ స్వరూపాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవడం ఎంత ధర్మమో, పరమాత్మను గుర్తు చేసుకోవడం అలాగే ధర్మం. ఏ ఒక్క ఇంద్రియము నిగ్రహింపబడక మిగిలి ఉన్నను అది ప్రమాదహేతు అనియు, కాబట్టి అన్ని ఇంద్రియములను లెస్సగా వశపరుచుకొనవలయుననియు ఆదేశించడమైనది అని చెప్తున్నాడు స్వామి గారు ఇక్కడ. అంటే మనం రాత్రి చెప్పుకున్నట్లు అన్ని తలుపులు ఎత్తేస్తే ప్రాజెక్టులో నీళ్లు తొందరగా వెళ్ళిపోతాయి, అన్నీ మూసేసి ఒకటెత్తితే కాస్త ఆలస్యంగా పోతాయి, అంతే అంతే. అలాగే అన్ని ఇంద్రియాదులను నిగ్రహించి ఒక ఇంద్రియాన్ని వదిలిపెట్టామనుకో కాస్త ఆలస్యంగా ఖాళీ అవుతాయి, అంతే. ఏమి ఖాళీ అయితే అవి తీరుతాయి, ఖాళీ అయితే అవి తీరుతాయి, కాకపోతే కొంత ఆలస్యంగా అవుతాయి. అన్ని డోర్లు ఓపెన్ చేసినామనుకో తొందరగా వెళ్ళిపోతాయి ప్రాజెక్టులో నీళ్లు. ఏమి అన్నీ క్లోజ్ చేసి ఒక్కటే ఓపెన్లో పెట్టామంటే ఆలస్యంగా పోతాయి, అంతే. అలాగే జీవుడు అన్ని ఇంద్రియాదులను నిగ్రహించి ఒకదాన్ని వదిలిపెట్టినాడంటే ఆలస్యంగా చేటు తెచ్చుకుంటాడు, అన్నిటినీ వదిలిపెట్టాడంటే తొందరగా చేటు తెచ్చుకుంటాడు. అన్నిటినీ నిగ్రహించినాడంటే ఆ చేటుకు గురి కాకుండా శ్రేష్ఠుడవుతాడు. అది దాని యొక్క రహస్యం. అందువల్ల సర్వాణి అని చెప్పుట వలన అన్ని ఇంద్రియములను వశమునందు ఉంచుకోవాలి. దీనికి వశముగాని ఇంద్రియంబు ఒక్కటుండిన చాలు జ్ఞానమంతయు త్రుటిలోనే జారిపోవు అంటాడు వేమన గారు. కుండ నీళ్లు పోవ చిల్లి ఒక్కటి చాలదా విశ్వదాభిరాముని రవేమ అంటాడు వేమన గారు. ఇక్కడ మన 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 పెద్దలు పిల్లవాళ్ళకి ఏదైనా కాస్త ఆరోగ్యంలో మార్పు వస్తే కుండ దిష్టి అని ఒకటి తీసేవాళ్ళండి. ఆ కుండ దిష్టిని వాళ్ళు ఆ ప్రాసెస్ ఎలా చేస్తారంటే ఒక పెద్ద ప్లేటు, ఆ ప్లేట్లో పసుపు కుంకుమ కలిపినటువంటి నీళ్లు, ఎర్రనీళ్ళను కలుపుతారు. దాంట్లో గోమయం ఆవు పేడ తెచ్చి అంత ఉంటలాగా చేసి సెంటర్లో పెడతారు. టెంకాయ చిప్పను బాగా కాల్చుతారు. బాగా కాల్చేది బాగా నాలుగు పక్కల మండుకున్న తరువాత ఆ చిప్పను తెచ్చి ఆ చిప్పను దేంతోనైనా పట్టుకుంటారులేండి, దేంతోనైనా ఇట్లా పట్టుకొని దాన్ని తెచ్చి వానికి 3 చుట్లు అట్ట తిప్పి వాడిని అట్ట దిగదీసి దాన్ని ఆ ఎర్రనీళ్ళ పాత్రలో ఉన్నటువంటి పేడ మీద పెడతారండి ఆ చిప్పను. ఆ పేడ మీద ఆ చిప్పను పెట్టి దాని మీద కుండను బాలిచ్చేస్తారు. ఆ కుండను కూడా వానికి ఆ అగ్గితో కూడినటువంటి చిప్పను వానికి దిగదీసి పేడ మీద పెడతారా, ఇంకా ఈ కుండను కూడా వానికి 3 సార్లు దిగదీసి ఆ కుండను ఆ మండుతూ ఉన్నటువంటి ఆ చిప్ప మీద బాలిచ్చేస్తారండి. ఆ బాలిస్తే అప్పుడు ఏమవుతుందంటే ఆ కుండ నీళ్లలో ఇట్లా బాలించడం వల్ల లోపల అగ్ని ప్రకాశిస్తూ ఉండడం వల్ల ఆ హీటు బయటపోవడానికి వేరే మార్గం లేక ఆ లోపల ఉన్నటువంటి హీట్ ఏం చేస్తుందంటే బయట ఉండే నీటినంతటి లోపలికి పీల్చుకునేస్తుంది. ఒక్క డ్రాప్ కూడా మిగలకుండా లోపలికి తీసుకునేసి అట్లే పట్టుకునేస్తుందండి. అది ఆ పట్టుకునేస్తే అప్పుడు వీళ్ళు అబ్బో ఎంత దిష్టి తగిలిందమ్మా బిడ్డకు, ఇంత దిష్టి ఉండి కదా వాడు ఇట్లా అయి ఉండేది అని అంటూ ఉంటారు వీళ్ళు. చూడే అక్క, చూడే అమ్మ, చూడే కోడాల ఎంత దిష్టి తగిలిందో అని చెప్తూ ఉంటారు వీళ్ళు. ఆ ప్లేట్లో ఉండేటువంటి నీటిని అంతటిని అది ఎట్లయితే పీల్చుకుంటుందో అదే విధంగానే ఈ మనస్సును పరమాత్మ వైపునకు మరలించినట్లయితే సర్వేంద్రియాదుల యొక్క శక్తిని అట్ట లాక్కునేస్తున్నది లోపలికి. మనస్సును ఆత్మకు ప్రకాశ స్వరూపమైనటువంటి ఆత్మకు
ఏమి దగద్దగాయమానమైనటువంటి తేజస్సుతో కూడినటువంటి ఆత్మకు దగ్గరగా పెట్టామంటే మనస్సు ఆ ప్లేట్లో ఉండేటువంటి నీటన్నిటిని అది ఎట్టయితే బొర్ర 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 అని ఎట్లా లాగేస్తుందో ఇంద్రియాదులకు వెళుతూ ఉన్నటువంటి సప్లైన్ అంతటి వెనక్కి లాగేస్తుంది, వెనక్కి లాగేస్తుంది. అది ఒక ఉపమానం చెప్పాను నేను ఇప్పుడు. అది ఆ కుండలోకి వెళ్ళిపోయినటువంటి నీళ్ళన్నీ ఎప్పుడు వదులుతుందో తెలుసా? అది లోపల ఆ హీట్ ఎప్పుడు పూర్తిగా చల్లారిపోతుందో, ఎప్పుడు కూల్ అయిపోతుందో అప్పుడు వాటిని పట్టుకోవడానికి తగినటువంటి హీట్ అక్కడ లేదు కాబట్టి అప్పుడు వదిలేస్తుంది ఆ నీటిని. మళ్ళీ అది ఫ్రీగా నీటంతటినీ వదిలేస్తుంది. అదేవిధంగానే సాధనని ఎప్పుడు వదులుతావో ఇంద్రియాదులకు కావలసిందంత మళ్ళా వచ్చి చేరిపోతుంది. అది ఆ సాధననే దాన్ని వదలద్దు. కాబట్టి సాధన అనేటువంటిది అలా ఇంద్రియాదుల యొక్క దుర్వృత్తులను లాగి పట్టుకుంటుంది. ఏమి ఆత్మసిద్ధి పొందకనే సాధన చాలించావు అంటే హీట్ తగ్గిపోతేనే కుండల నీళ్ళని మళ్ళీ యథాప్రకారం ప్లేట్లోకి వచ్చేసినట్లు స్వల్ప సాధన కలిగినటువంటి వాని నిగ్రహం మళ్ళీ సడలింపు జరగడం జరుగుతుంది. అంచేత సూర్యుడు కదా, జీవుడు పరమాత్మ స్వరూపంతో సూర్యునితో వచ్చి కలుసుకున్నట్లు కిందికి పోయినటువంటి యొక్క అపానము, పైకి పోతూ ఉన్నటువంటి యొక్క ప్రాణము, ఇవి ఒకదానికొకటి ఎదురు పడుతూ ఉంటాయి. చూడండి, ఇదండి భృగునామక విప్రునికి నాగరాజు ఎదుటిపడడం. జీవుడు అనేటువంటి విప్రునికి బుసకొడుతూ ఉండేటువంటి నాగరాజు ఎదుటిపడుతూ ఉన్నాడు ఆయన. అందువల్ల కిందికి దిగిపోతూ ఉన్నటువంటి జీవుణ్ణి పైకి ఎక్కి వస్తూ ఉన్నటువంటి యొక్క పరమాత్మ చేర్చడమే యోగము. అందుకే ఇక్కడ ఒకటేమో దిగి వచ్చి ఎక్కడ కలిసిపోతుందో ఆ కలిసిన చోటనే లేచి ఇంకొకటి ఎక్కిపోతూ ఉంది. ఎక్కడైతే ఒక శ్వాస కిందికి దిగి వచ్చి ఎక్కడ కలిసిపోతుందో వెలుపల, ఆ కలిసిన చోటనే ఇంకొకటి ఏర్పడి పైకి ఎక్కిపోతూ ఉంది. ఇది ఎక్కడ జీవుడు కింద పడిపోతాడో అక్కడి నుంచి లేవెత్తుకుని పోదగినటువంటి సత్తా కలిగింది అది. అందువల్ల దాన్ని ఆశ్రయిస్తే నువ్వు ఏడబడుండావో ఆటినుంచి అది లేపుకొని పోగలిగింది అది ఒక్కటే. నువ్వు ఏడబడుండావో ఆటినుంచి అక్కడి నుంచి అది లేపుకొని మోక్ష సామ్రాజ్యం వైపుకు నిన్ను వదలకుండా తీసుకొని పోగలిగింది అది ఒక్కటే. కాబట్టి గురువు నీకు దాన్ని ప్రమాణం చేసి చెప్పాడు దాన్ని. అందువల్ల అది కింది నుంచి లేచిపోతూ ఉంది. పై నుంచి కింద పడినటువంటి జీవుణ్ణి కింది నుంచి లేపుకొని పోతూ ఉండేది ఏదో, అది ఆత్మ. పై నుంచి వచ్చి దమ్మని కింద పడినటువంటి జీవుణ్ణి వాడు ఏడబడాడు అక్కడి నుంచే లేపుకొని పోతూ ఉంటాడు. చూడండి, అదండి ప్రాణం, అపానం ప్రాణం. అసలు దీని విలువ ఎంతమందికి తెలుసు? దాని ఉపాసన విధానం ఎంతమందికి తెలుసు? అది ఏంది అనేది ఎంతమందికి తెలుసు? దాన్ని కేవలంగా చూసేవాళ్ళు కొందరు, అదే కదా అని భావించేవాళ్ళు కొందరు, అదేముందిలే అది మాకు అందరికీ తెలుసులే అనేవాళ్ళు కొందరు, నేను ఎప్పుడూ పుస్తకాలలో చదివేశాను నేను అనేవాళ్ళు కొందరు, ఇది అందరూ చెప్పేది అదే కదా అని చెప్పేవాళ్ళు కొందరు. అందరూ చెప్పేది అదే, అందరూ చదివేది అదే, కానీ నీకు అందింది ఏంది చెప్పు? అందరూ చెప్పేది అదే, అందరూ పుస్తకాల్లో చూసింది కూడా అదే. నీకు అందింది ఏందో చెప్పు. నువ్వు అందుకోగలిగినావా? అందుకోవడానికి దాని మీద నీకు విశ్వాసం ఉందా? దాని మీద విశ్వాసం ఉండడానికి దాని వాల్యూ ఏంది, దాని శక్తి ఏంది, దాని గొప్పతనం ఏంది, అది ఏంది అనేది నీకు అర్థమైందా? అది అర్థమవ్వాలంటే నీవు సాక్షాత్తు బ్రహ్మవేత్త అయినటువంటి యొక్క గురువు పాదం పడితే తప్ప అది నీకు అందుతుందా?
బ్రహ్మవేత్త అయినటువంటి యొక్క గురువు ద్వారా తప్ప అది నీకు ఓపెన్ అవ్వదు. దాని గురించి నీకు తెలుసుకోలేవు. కాబట్టి కుండ నీళ్లు పోవడానికి ఒక చిన్న రంధ్రం ఎట్ట చాలు, దీపం మారిపోవడానికి కిటికీలో వచ్చే గాలి ఎట్ట చాలు, అన్ని వాకిళ్ళు మూసేసిన ఒక వాకిలి తెరిచిపెడితే దొంగ వచ్చేదానికి ఒక వాకిలి ఎట్లా చాలు, ఏమి వశముగానటువంటి యొక్క ఇంద్రియం ఒకటి ఉంటే కూడా చాలు జీవితాన్ని పతనం చేస్తుందంటాడు. అరే మా వాడు చాలా మంచోడు, చాలా మంచోడు, ఈ ఒక్కటే వాడు తప్పు చేశాడు, ఈ ఒక్కటి చేయకుండా వాడు చాలా మంచోడు అని అంటే ఆ ఒకటే కదా ఇంత చేసేదే. అది చెప్తున్నాడు ఇక్కడ. ఆ ఒక్కటే ఎంత అనర్థమైనా చేస్తుంది. అందుకు నారాయణ శతకములో ఒకటి పరిశుద్ధి లేక నా జన్మ మకట వ్యర్థంబాయను అకలంకమగు మార్గము చూపవే సకలేశ నారాయణ. పొద్దుపోవకయున్నను పొరిగిండ్లు తిరుగుగాని బుద్ధిమాలిన చిత్తము నీ యందు పొందదే నారాయణ. ఒకవేళ నున్న బుద్ధి ఒకవేళ ఉండదిక ఏమి చేతు అకలంకమగు మార్గమును చూపవే సకలేశ నారాయణ. మొత్తుకున్నారు మహాత్ములు. పొద్దుపోవకయున్నను వేసరక పొరిగిండ్లు తిరుగుగాని బుద్ధిమాలిన చిత్తము నీ యందు పొందదే నారాయణ. ఏ విద్యకైన గురువు లేకున్న ఆ విద్య పట్టుబడదు, కావునను అభ్యాసికి గురు శిక్ష కావలను నారాయణ. ఏ విద్యకైన గురువు లేకున్న ఆ విద్య పట్టుబడదు, కావునను అభ్యాసికి గురు శిక్ష కావలను నారాయణ. ఎంత మధురమైనటువంటి మాటలు. ఆ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నది ఏది? ఆ పరమహంస కాదా? అది గాలి. అది గాలి అయితే పోదా? అది తుస్సుమని. మరి అది అనుగ్రహ వాయువు, భగవద్ అనుగ్రహ వాయువు. అది నీ స్వరూపం. అది అందువల్ల ఇంద్రియాదులు అంటే ఇంద్రియాదులు భగవంతుడు ఇచ్చినవే, వాటిని వినియోగించుకో, దుర్వినియోగపరచద్దు, వినియోగించుకో, నీ కంట్రోల్లో పెట్టుకో. వాటి కంట్రోల్ లేక నువ్వు పోవద్దు. ఇది వాటి కంట్రోల్ లేక నువ్వు పోవద్దు, నీ కంట్రోల్ లేక వాటిని ఉంచుకో, అంతే. అదే నిగ్రహం, అంతే, ఇంకేం కాదు. ఒకరోజు రామకృష్ణ పరమహంసం దర్శించడానికి ఒక విదేశీయుడు ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి ఆయన ఆ మార్గమధ్యంలో కాస్త బురదగా ఉంటే ఆ షూ తీసేసి శాక్సులు తీసి ఆ పెద్ద ఆయన చేతికి ఇచ్చాడట ఆ షూలు. సరే, మళ్ళీ ఆ బురదంతా దాటుకొని గట్టుకు వచ్చిన తర్వాత ఆ బురదంతా పరిశుభ్రం చేసుకొని, అయ్యా పెద్ద ఆయన ఏది ఆ షూ ఇలా ఇవ్వు అని అడిగితే అప్పుడు ఆయన కూర్చొని ఆ పెద్ద ఆయన దగ్గర షూ ఆ శాక్సులు తీసుకొని మళ్ళీ నీట్గా వేసుకొని మళ్ళీ ఆయన వెళ్ళాడట. వెళితే అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు అంటే పరమహంస దర్శనార్థమై వెళ్ళాడు. అయ్యా, నేను పరమహంసను దర్శించడానికి వచ్చాను, అయ్యగారు ఎక్కడుంటారు అని ఆ పక్కనున్న వాళ్ళని అడిగాడట. అడిగితే, అదిగో ఇప్పుడు ఇందాక నీ షూ ఎత్తుకొని వచ్చాడే ఆయనేనండి పరమహంస అని చెప్పారంట వాళ్ళు. నీ షూ ఎత్తుకొని వచ్చినాడు చూడు, ఆయనేనండి పరమహంస అన్నాడట.
అప్పుడు పోయి పాదాల మీద పడి, తండ్రి నిన్ను దర్శించడానికి నేను విదేశాల నుంచి వస్తున్నానే, మరి నీ దగ్గర నేను చెప్పులు మోపిస్తేనే ఎంత తప్పు చేశాను స్వామి అని అంటే, అది ఏముంది నాయన, నీలో ఉండేది కూడా నేనే కదా, నా కాలికి బురద నేను ఎట్ట కడుక్కోవడము ఎంత అవసరమో, నీ పాదము వేరా నా పాదం వేరా నాయన, అది నా పాదమే ఇది నా పాదమే, దానికి ఎందుకు విచారపడతావు? విచారపడద్దమ్మా. ఇది స్థితప్రజ్ఞుల లక్షణం. నేనంటే ఏమనుకుంటే నా దగ్గర చెప్పులు మోపిస్తేవి కదరా, చూస్తేవా నా నిగ్రహం చూసినావా, ఇది నీకు నాకు ఉండే తేడా అని చెప్పలేదు ఆయన. అది స్థితప్రజ్ఞుని యొక్క లక్షణం. ఒకటి, ఇంద్రియములన్నిటినీ విషయములపైకి పోనివ్వక నిగ్రహించుట. ఇక రెండవది, మనస్సును భగవంతుని యందు లగ్నము చేయుట. మనస్సును భగవంతుని యందు నియమించాలి. ఇంద్రియముల పైకి మనస్సును పోనివ్వకుండా నిగ్రహించావు, మంచిదే, అంతలోనే సరిపోదు. ఆ నిగ్రహింపబడినటువంటి మనస్సును భగవంతుని వైపునకు మరలించాలి. అనగా దృశ్యమును నిరోధించుట. ఇక్కడ చూడండి, దృక్స్వరూపమును ఆశ్రయించుట. ఇది ఈ కంటికి కనబడుతూ ఉన్నదంతా ప్రకృతి చేత రచింపబడిన స్వరూపము. ఈ కంటికి కనబడుతూ ఉన్నదంతా దృశ్యము. దృశ్యం అంటే ప్రకృతి చేత ఉత్పత్తికి వచ్చింది ఏదైనా సరే నశించిపోతుంది. అందువల్ల ఈ దృశ్యానికి ఆధారమేది? దృక్కు. దృక్ అంటే ఏది? చూపు. కంటి యందు ప్రకాశించేటువంటి వెలుగునకు దృక్కు అని పేరు. ఈ కంటి యందు ప్రకాశించే వెలుగుకు దృక్కు అని పేరు. ఆ దృక్కులో ఈ దృశ్యమంతా ఉంది. అందువల్ల దృక్స్వరూపమైనటువంటి ఆత్మను, దృక్స్వరూపంగా ప్రకాశిస్తున్నటువంటి ఆత్మను తెలిసి కలుసుకోవాలి అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే ఈ దృశ్యాన్ని దాటి దృశ్య భ్రాంతిని అధిగమించి దృక్స్వరూపమైనటువంటి ఆత్మను తెలిసి కలుసుకోవాలి. దీనికి చూపు రూపు పాప కాదల్నా భ్రూమధ్య జూడ దీపమంటి దినుసు కాదల్నా, చూపు రూపు పాప మీరి చూడ చోద్యము శూన్య భావము ఆపరాత్పరుడున్న దదియే అసిపదము బగు అచల నిర్గుణ అని హుసేన్ బ్రహ్మేంద్ర స్వాములు గారు ఒక మహావాక్యాన్ని ఈ సృష్టికి అందించాడు. దృక్కనగా ఏది? చూపా కాదన్నాడు. చూపును ప్రదర్శింపబడుతూ ఉన్న చూపు దేని నుంచి వెలువడుతూ ఉంది? పాప నుంచి. కంటి పాప నుంచి చూపు వెలువడి ప్రపంచాన్ని చూపిస్తూ ఉంది. ఇప్పుడు చూప పాప, ఈ చూపు ఆ పాప రెండు కలిసినప్పుడు భ్రూమధ్యములో కనపడేటువంటి జ్యోతి, దీన్ని అనుభవశాలి, గొప్ప తపస్సంపన్నుడు చెప్పవలసిన మాటది. అందువల్ల చూపు కాదు, రూపు కాదు, చూపు రూపు కలిసిన చోట వెలువడేటువంటి జ్యోతి కాదు అన్నాడు ఆయన. అందువల్ల చూపు రూపు పాప మీరి చూడ సోద్యము, చూపు రూపు పాప మీరి చూడ అన్నాడు. చూపే, ఏ చూపు? చూపును చూసేది ఒకటి, పాపను చూసేది ఒకటి, చూపులో కనపడేటువంటి జ్యోతిని చూసేది ఒకటి ఉంది. అది వీటన్నిటినీ చూస్తూ ఉంది. అది
అందువల్ల చూపు రూపు పాపమీరి చూడ చోద్యము శూన్యభావము, అక్కడ భావములు లేవు, అది చోద్యము, ఆశ్చర్యము. ఆ పరాత్పరుడున్నదదియే అసిపదం బగు అచల నిర్గుణ, అది అసిపదం, అది అచలం, అది నిర్గుణం, అది గుణరహితమైనది, అది నిరాకార బ్రహ్మము, అది గురుస్వరూపము, అది శివజీవైక్యము, అది సమాధినిష్ట, అది స్థితప్రజ్ఞత్వం. అలాగే దృశ్యమును, దృశ్య భ్రాంతిని విడనాడినంత మాత్రములో జీవునికి తృప్తి కలుగదు. ఎట్లా కలుగదు అంటే సుషుప్తి అనేటువంటి నిద్రావస్థలో దృశ్యభ్రాంతి ఉండదు, దృశ్యభ్రాంతి ఉండదు ఎప్పుడు నిద్రావస్థలో. ఆ మాత్రము దృశ్యభ్రాంతి సుషుప్తిలో లేనంత మాత్రములో మేల్కొన్న తరువాత వీడు దృశ్యాన్ని జయించినట్లేనా? దృశ్యభ్రాంతిని దాటినట్లేనా సుషుప్తి లేనంతలో మాత్రమున? అలా కాదు. దృశ్యం మీద భ్రాంతి లేనంత మాత్రములో నిన్ను అది వదిలిపెట్టదు. ఆత్మావలోకనం అనేది అవలోకనం అంటే ఆత్మదర్శనం కలిగి ఉండాలి. దృశ్యాన్ని విడనాడినందుకు గుర్తు దృక్స్వరూపాన్ని సాక్షాత్కరించుకోవడమే సాక్ష్యం. దృశ్యం నుంచి మనసును వెనక్కి తీసుకున్నందుకు గుర్తు దృక్స్వరూపమైనటువంటి యొక్క ఆత్మను దర్శించడమే సాక్ష్యం. అప్పుడే జీవుడు ఆత్మచింతన ఫలితాన్ని పొందినవాడవుతాడు, ఆత్మచింతన ఫలితాన్ని పొందినవాడవుతాడు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము, ఆత్మచింతన రెండూ అవసరములేనని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు. ఎవడు గీతను శ్రద్ధగా విని ఆ వెయిట్ను, ఆ సారాంశాన్ని మనస్సుతో స్వీకరిస్తాడో హృదయానికి ఆనుకోవాలి సమాధానాలన్నీ. నిండుగా వెలితి లేనటువంటి కుండ తొనకకుండా ఉన్నట్లు గీతాచార్యుడు ఉపదేశించినటువంటి ధర్మ సూక్ష్మాలతో మనస్సు బాగా నింపబడాలి. అప్పుడు దృశ్యములలో ఒక్కటైనటువంటి శరీరము, శరీరాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి చైతన్యము, ఈ రెండింటినీ వేరువేరుగా గుర్తిస్తాడు. శరీరమును తన అధీనములో ఉంచుకొని ఉన్న చైతన్యాన్ని గుర్తించి విలువైనటువంటి వస్తువు ప్యాకింగ్ లోపల మరుగున ఉన్నట్లు ఆ విలువైనటువంటి ఆత్మ శరీరం అనే ప్యాకింగ్ లోపల ప్రకాశిస్తూ ఉన్నది. కాబట్టి లోపల విలువైంది ఉంది, ప్యాకింగ్ ఓపెన్ చేస్తే అది కనపడుతుంది అన్నట్లు శరీరము నేను కాదు, శరీరము లోపల ఉన్నవాణ్ణి నేను అని జ్ఞాని చక్కగా తెలుసుకుంటాడు. ఎప్పుడూ నవ్వు ముఖంతో ఉంటాడు, ఎప్పుడూ దిగులుగా వ్యసనంగా ఉండడు. అది జీవుని యొక్క స్వభావం, బద్ధుడైనటువంటి జీవుని యొక్క స్వభావం. జీవన్ముక్తుడైనటువంటి మహాత్ముడు ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటాడు, ప్రశాంతమైన మనసు గలవాడై ఉంటాడు, ఉత్సాహంగా ఉంటాడు. ఆయన మనసులో బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతూ ఉంటుంది. ఆ దిగులు, ఆ వ్యసనము అనేది వాళ్ళ ముఖములో ఎక్కడ కానరాదు, క్లియర్గా ఉంటారు. దాన్నే బ్రహ్మ తేజస్సు అంటారు. ఆ బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటారు జ్ఞానులు. అలాగా జీవన్ముక్తులైనటువంటి యొక్క మహాత్ములు ఏ విధమైనటువంటి యొక్క బంధము, ఏ విధమైనటువంటి చింతన లేకుండా ఇంద్రియాతీత స్వరూపమైనటువంటి యొక్క ఆ
దృక్కు, దాని మీద దృష్టి కలిగి ఉంటారు వాళ్ళు. దేని మీద? స్వస్వరూపం మీద దృష్టి కలిగి ఉంటారు. ఆ స్వస్వరూప దృష్టి కలిగి ఉండేదానివల్ల వాళ్లకు శరీర భ్రాంతి అనేది జీవించి ఉండంగానే దాని మీద భ్రాంతి వదిలిపోతుందండి. వాళ్ళని ఏమంటారంటే విదేహ చక్రవర్తులు. విదేహ చక్రవర్తులు, దేహాన్ని దాటినటువంటి అనుభవ జ్ఞానము కలిగినటువంటి వాళ్ళు. ఈ బిరుదు వశిష్ఠ మౌనీంద్రుల వారు జనక మహారాజుకి ఇచ్చాడు. ఆ బిరుదును విదేహ చక్రవర్తి. ఏమి? దేహాభిమానము లేనటువంటి వాడు విదేహ చక్రవర్తి. కాబట్టి వర్తి చక్రవర్తి, ఏ చక్రమైతే నీ హృదయాంతరాళములో నిరంతరము తిరుగుతూ ఉందో, ఏమి? దానితో కలిసి ఉన్నటువంటి వాడెవడో వాడు విదేహ చక్రవర్తి. ఏది 21,600 సార్లు ఏ చక్రం తిరుగుతూ ఉందో ఆ చక్రముతో కలిసి దాంతో కలిసిపోయిన వాడు, దాని స్వరూపముతో కలిసిపోయి అదిగా ఉన్నటువంటి వాడు చక్రవర్తి. అది చక్రవర్తి పదవి. చక్రవర్తి పదవి అది. కాబట్టి ఆ చక్రవర్తి పదవిని గురువు ప్రతి శిష్యుడికి ఇచ్చాడు దాన్ని. కానీ వాడు దాన్ని దక్కించుకోవాలా. వానికి ఇచ్చిన పదవికి వాడు న్యాయం చేయాలా. వానికి ఇచ్చిన పదవికి వాడు న్యాయం చేస్తే వానికి ఆ పదవి వచ్చేస్తుంది. ఆ పదవిని దక్కించుకున్న వాడవుతాడు. కాబట్టి నా బిడ్డలు అందరూ చక్రవర్తులు అయినారనుకో, ఇంక మళ్ళీ నాకేం కొదవ ఉంటుంది చెప్పు? చక్రవర్తులకు అందరికీ చక్రవర్తి గురువు. చక్రవర్తులకు అందరికీ చక్రవర్తి. ఆయన సార్వభౌముడు. సార్వభౌముడు అంటే సర్వాధికారము కలిగినటువంటి వాడు. అంతటి యొక్క అర్హత, అంతటి యొక్క పదవి మనకిచ్చిన వాడు ఎవరు అంటే సద్గురు చక్రవర్తి. మొదట సాధన, రెండవది సాధన వల్ల కలిగేటువంటి ఫలితము. సాధన వల్ల కలిగే ఫలితం ఎలా ఉంటుంది అంటే, మనం ఒక పైరు పెడతాము, ఆ పైరుకు నీళ్లు పెట్టుకుంటూ ఉంటాం. అది సాధనం. పంట వస్తుంది, పండిపోతుంది, నీళ్ళు ఆపేస్తాం. వరి పైరు పండిపోతుంది, మళ్ళీ దానికి నీళ్ళు అవసరం లేదు, బాగా ఆరబెట్టేస్తాం. తర్వాత వరి కోసుకునేస్తాం. ఎంతవరకు పైరుకు నీళ్ళు అవసరమో అంతవరకు పైరుకు నీళ్ళు అందిస్తూ ఉండడం సాధనము. పైరు పండిపోయిన తర్వాత సాధనం అవసరం లేదు, నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి, సాధన అలాంటిది. ఈ సాధన క్రమక్రమంగా మనసుకు ఆత్మను దర్శించగలిగినటువంటి కెపాసిటీ, విచార జ్ఞానం. అందుకే నీలోనే నువ్వు విచారించాలి, నీలోనే నువ్వు పరిశోధన చేయాలి. స్వామి చెప్పినటువంటి ప్రతి మాటను అన్వేషణ చేయాలి. అన్వేషణ చేసి నీలోనే పదే ఆలోచన చేస్తూ వచ్చినావంటే ఒక వినూత్నమైనటువంటి పాయింట్స్ నీకు అందుతూ వస్తాయి. నూతనము అని అనుకుంటా, వినూత్నము. అసలు ఎవ్వరూ కనిపెట్టలేని, ఎవరికి రావు ఇట్లాంటి ఆలోచనలు, అట్లాంటి సమాధానాలు నీ మనసుకు వస్తూ ఉంటాయి. దానికి కారణం గురువు చెప్పినటువంటి యొక్క వాక్యమును పదే చింతన చేయడం వల్ల అది మననంగా మారుతుంది, అది నిధిగా మారుతుంది, అది మోక్షమునకు దారి తీసేస్తుంది. అందువల్ల శ్రవణం ఒక్కసారి వింటే 100 సార్లు దాని గురించి ఆలోచన చెయ్యి, అది మననం, అది నిధిగా మారుతుంది. దాని నుంచి వచ్చే ఆన్సర్లు వర్ణనాతీతం. నేను ఒకసారి తెల్లవారుజామున మా గురువుగారు మంచం మీద పడుకొని ఉన్నాడు, నేను మంచం పక్కన పడుకొని ఉంటే తెల్లవారుజాము 2 గంటలే అనుకో, 2 గంటల ఆ మధ్య ఉంటుంది టైము.
ఆ టైంలో నాకు ఒక అనుభూతి ఏర్పడింది. ఏమిటి ఆ అనుభూతి అంటే, ఇప్పుడు స్వామిగారి సమాధి ఎక్కడైతే చేసుండారో ఆ ప్లేస్లో సమాధిని తీశారు. ఆ సమాధిలో ఒక దివ్యమైనటువంటి వెలుగు తగ్గ 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 ప్రకాశిస్తూ ఉంది. ఆ సమాధి లోపల స్వామిగారు కూర్చొని ఉన్నారు. ఆ స్వామిగారు కూర్చొని ఉన్నారు. అది అందంగాను చాలా సుందరంగాను అలంకరింపబడి ఉంది. మనం ప్రపంచంలో ఎక్కడ చూచుండం ఆ వెలుగు, అంతటి వెలుగుతో అది ప్రకాశిస్తూ ఉండగా ఆ వెలుగులో కూర్చొని ఉన్నట్లు స్వామిగారు నాకు దర్శనమైంది. వెంటనే దిగ్గుమని మెలకు వచ్చింది. మెలకు వస్తుంటే లేచి కూర్చొని స్వామి కల్లా చూస్తే స్వామిగారు మంచం మీద ఇట్లాగా ధ్యానంలో కూర్చొని ఉన్నారు. స్వామిగారిని చూచాను, నమస్కారం చేసుకున్నాను. ఎందుకు నాకు దుఃఖము ఆగలేదు. సరే, ఆ దుఃఖానికి కారణం ఏంది అంటే, నాకు అది ఎప్పుడైతే కనబడిందో మళ్ళీ కరెక్ట్గా 3 మాసాలకు స్వామిగారు సమాధి అయ్యారు. ఆ దృశ్యం నాకు ఎప్పుడైతే కనబడిందో ఆ కనబడినటువంటి 3 మాసాలకు కరెక్ట్గా స్వామిగారు అదే ప్లేస్లో సమాధి అయ్యారు. ఆ దుఃఖాన్ని ఆపుకోలేను. లోపలనే నా మనస్సు ఆవేదన పడుతూ ఉంది. కంట్లో నీళ్ళు ఆగడం లేదు. సరే, స్వామిగారు నా కళ్ళ చూశాడు, నవ్వాడు. ఇంకా ఆ రోజు తప్పకుండా నేను ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంటికి వెళ్ళాల్సి వస్తే సరే ప్రయాణమైన స్వామికి నమస్కారం చేసుకొని ప్రయాణమయ్యి ఆంజనేయ స్వామి గుడి దాకా పోయినా. నేను ఎప్పుడూ ఏది మర్చిపోయేవాడిని కాదు. ఆ రోజు నా బ్యాగు మర్చిపోయినా. మళ్ళీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి మళ్ళీ ఆశ్రమానికి వెనక్కి వచ్చిన. ఆ వెనక్కి వస్తే వచ్చేటప్పుడు సిద్ధయ్య కదా బ్రహ్మంగారి దగ్గరికి ఎట్లా ఏడుస్తూ వచ్చాడో అట్లా ఆపుకోలేనటువంటి దుఃఖంతో మళ్ళీ వచ్చిన. మళ్ళీ వస్తే అప్పుడు స్వామిగారు, నాయనా వెంకటరమణకు తోడుగా వెళ్ళి బస్టాండ్ దాకా పోయేసి రాపో నాయనా అని అప్పుడు వేరే భక్తుల్ని తోడుపెట్టి పంపించాడు స్వామిగారు. ఎందుకంటే ఎవరైనా ఒకరు పలుకుదోడిగా లేకపోతే వీడి దుఃఖంతో నడవలేడు, దారింటి వెళ్ళలేడు అని చెప్పి అప్పుడు తోడుగా పెట్టి పంపించాడు. అప్పుడు బస్టాండ్ దాకా వెళ్ళి నన్ను ఆయన వదిలిపెట్టేసి మళ్ళీ నన్ను బస్సు ఎక్కిచ్చేసి వచ్చేసాళ్ళే. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఆ విధమైనటువంటి గురువు యొక్క సాకార రూపముతో ఉన్న అనుబంధం అది నిరాకార పరబ్రహ్మ స్వరూపమునకు దారితీస్తుంది. గురువు యొక్క సాకార రూపం మీద ఆ భ్రాంతి, ఆ మరులు ఎవరికైతే ఉంటుందో వానికి నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపముతో గురువు సాక్షాత్కరించి వాని సందేహాలు తీర్చేస్తాడు. అందువల్ల గురుభక్తి, భగవద్భక్తి ఇవి రెండు సమానమైనటువంటివి. భగవద్భక్తి ఎంత ఫలితాన్ని ఇస్తుందో అంత ఫలితము, అంతకంటే ఎక్కువ ఫలితము గురుభక్తి ప్రసాదిస్తుంది. గురుభక్తి బంధములన్నింటినీ విడగొట్టేస్తుంది, సందేహాలన్నింటినీ తెగదించేస్తుంది. ధైర్యముతో వైరాగ్యముతో విరుచుకుపడేటట్లు యోగ విద్యలో తెగిపడుతుంది. అట్లాగే అతనికి ఈ ప్రపంచములో అతన్ని ఎదిరించగలిగింది ఇంకొకటి లేదు అన్నంత ధైర్యము ఉద్భవిస్తుంది హృదయములో. సమస్తాన్ని త్యాగమొనర్చదగినటువంటి వైరాగ్యము ఏర్పడుతుంది హృదయములో. ఇది కేవలం ఒక్క గురుభక్తితో మాత్రమే వచ్చి తీరుతుంది. అది అతనికి ఈ ప్రపంచములో ఇంకా కావలసింది ఏదైనా ఉందా అంటే
ఒక్క గురుస్వామి ఒక్కడు తప్ప ఈ ప్రపంచంలో అతడు ఇంకా దేన్ని కోరడు. అటువంటి నిర్ణయాలను విచార జ్ఞానము చేత ఏర్పడతాయి. ఆ విచార జ్ఞానం అనేది గురువు చెప్పినటువంటి ప్రతి మాటను పదే పదే భావన చేయడం వల్ల కలుగుతుంది. అటువంటి మహావాక్యాలను గీతాచార్యుడు మనకు అందిస్తున్నాడు. ఎవనికి ఇంద్రియ నిగ్రహం ఉండదో వానికి ఆత్మయందు మనస్సు నిశ్చలంగా నిలవబడదు. ఒకవేళ నిలిచినా ఎక్కువసేపు నిలవదు అనేసాడు. ఎంతయో కష్టపడి ఆత్మజ్ఞానము ఆత్మస్థితిని సంపాదించుకొనుచుండినను ఇంద్రియములను విచ్చలవిడిగా విషయములపైకి పోనిచ్చుచుండినచో ఆ సంపాదించిన శక్తి వ్యర్థమైపోగలదు. ఎంతో కష్టపడి ఎన్నో రోజులు కొండ గుహల్లో కావచ్చు, అడవుల్లో కావచ్చు, రాత్రింబవళ్ళు నిద్ర మేలుకొని సంపాదించినటువంటి యొక్క యోగశక్తి గలవాడైనప్పటికీ ఇంద్రియాదుల మీద విచ్చలవిడిగా మనసును వదలుతా వచ్చినాడంటే క్లోజ్గా పోగొట్టుకుంటాడు. శుద్ధంగా అనేసాడు, శుద్ధంగా పోగొట్టుకుంటాడు. ఒకడేమో నీళ్లు కష్టపడి నీళ్లు కపిల్ తోలడము, లేదు గోడ వేయడము, యాతము దొక్కడము, ఏదో ఒక ప్రయత్నం చేసి నీళ్లు తోడి పోస్తూ ఉంటాడు కైలేకి. కానీ ఆ చుట్టూ ఎలకలు బొక్కలు పెట్టేసినాయి గెనాలన్నీ. వచ్చిన నీళ్ళు వచ్చినట్టే ఆ కర్ణాల్లో పడి వెళ్ళిపోతున్నాయి. పైరు ఆ పొలం పారుతుందా? కయ్య నిండుతుందా? 4 అంచులు నీళ్లు ఎక్కుతాయా దానికి? ఎక్కువ. అలాగే సాధనేమో ఒక పక్కన చేస్తూ ఉంటావు, ఇంద్రియాదులు మాత్రం విచ్చలవిడిగా వదిలేసి ఉంటావు. నీకు ఆత్మోన్నతి కలుగుతుందా? కలగదు. ఆ విధంగానే భగవానుడిచ్చట ఆ రంధ్రములన్నీ మూసివేసినచో అది ప్రజ్ఞ, అది బుద్ధి. ఆత్మయందు స్థిరముగా నెలకొనియుండినే కానీ అన్యులకు కాదని స్పష్టముగా చెప్పివైచను. ఆ రంధ్రాలన్నీ కరెక్ట్గా మూసేసి అప్పుడు నీళ్లు తోడావనుకో, అప్పుడు 4 అంచుల పైరుకు నీళ్ళు ఎక్కిపోతాయి. అలాగే ఇంద్రియాదులను నిగ్రహించి వాటిని కరెక్ట్గా అదుపులోకి తీసుకొని తరువాత చేసే ధ్యానము సార్థకమవుతుంది. మోక్షప్రాప్తికి వలసిన సాధనలెవ్వి అనే ప్రశ్నకు ఇంద్రియములన్నిటినీ విషయములపైకి పోనీయక నిగ్రహించుట ఒకటి. రెండవది మనస్సును ఆత్మయందు స్థాపించుట. ఇది ఎవని జ్ఞానము స్థిరముగా ఉండగలదు అనే ప్రశ్నకు సర్వేంద్రియ నిగ్రహము గలవాని యొక్క జ్ఞానము స్థిరముగా ఉండగలదు. సర్వేంద్రియ నిగ్రహము గలవాని యొక్క జ్ఞానము స్థిరముగా ఉండగలదు. జై జానకీ రమణ గోవింద, జై ప్రహ్లాద వరద గోవింద, జై ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు.